విశాఖలోని ఈస్ట్ నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు తక్షణమే ఛేదించినట్లుగా క్రైమ్ ఏడీసీపీ గంగాధర్ తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని దొంగలించిన ఆటోలోనే క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారనేసి వీరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామనేసి ఆయన తెలిపారు. విశాఖపట్నం సిటీ పరిధిలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ దొంగతనాలలో విశాఖపట్నం సిటీ క్రైమ్ పోలీసులు మన నార్త్ డివిజన్లోనూ అలాగే ఈస్ట్ డివిజన్లోనూ 7 కేసుల్లో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో దొంగల్ని గుర్తుపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సొమ్ము రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17వ తారీఖు నాడు ఈ నెల జోరిగిల గణేష్ అని ఆటో డ్రైవరు తను ఆటో తిప్పుకొని ఉదయం 11:30కు వచ్చి కేరళ మసీద్ దగ్గర భూపేష్ నగర్లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ ఆటో పెట్టిన దగ్గరికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. 11:30కి ఇంటికి వెళ్ళి తిరిగి 3 గంటల సమయంలో భోజనం చేసుకొని వచ్చి చూసేసరికి మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. దాని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయని శంకర్ అని ఇతను వచ్చి మనోరమ థియేటర్ పక్కన రెసిడెన్స్ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహేంద్ర ఆటో అక్కడ కనబడలేదు. ఈ 2 కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది. దాని మీద ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆటోలను డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 2 ఆటోలు సుమారు 2 లక్షల ఖరీదు చేసేటువంటి కొత్త ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే మన డిఆర్ఎం ఆఫీసు పక్కన రైల్వే క్వార్టర్స్లో ఒక మోహినీష్ బ్రహ్మ గారని ఐఆర్టీఎస్ ఆఫీసరు, ఆయన భువనేశ్వర్కి ట్రాన్స్ఫర్ అయితే ఇల్లు లాక్ చేసుకొని ఈ నెల మొదటి వారంలో లగేజ్ అంతా తీసుకొని కొంత లగేజ్ మాత్రమే ఇంట్లో పెట్టి భువనేశ్వర్ వెళ్ళడం జరిగింది. అయితే ఒక సర్వెంట్ మేడ్ని అప్పుడప్పుడు వచ్చి ఇల్లు తుడిచిపోవడానికి సర్వెంట్ మేడ్ని పెడితే ఆ అమ్మాయి వచ్చి గుర్తుపెట్టి 17వ తారీఖు నాడు ఆ ఇంటి తాళాలు పగలగొట్టున్న ఆయన గుర్తుపెట్టి జీఆర్పీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మాకు తెలియజేసిన మీదట మేము వెళితే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇంట్లో ఉన్నటువంటి ఒక టీవీ, ఏసీలకి బయట పెట్టున్నటువంటి అవుట్లెట్స్ 2 ఏసీ అవుట్లెట్స్ ప్లస్ ఇంట్లో అతను రోజు వాడేటువంటి సైకిల్ ఒకటి, ఆ సైకిల్ ఒక గ్యాస్ సిలిండరు దొంగతనానికి గుర్తయినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నటువంటి భాగంలో ఆ క్వార్టర్ లోపల ఖాళీగా ఉంటుంది ప్లేసు. అక్కడ ఈరోజు ఫుట్పాత్ మీద ఫుడ్ సప్లై చేసేటువంటి దాతలు ఇచ్చేటువంటి కవర్లో కనబడడం జరిగింది. దాని మీద ఇక్కడ ఎవరో వచ్చి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ తీసుకొని లోపల వచ్చి తిన్నారన్నటువంటిది ఐడెంటిఫై చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ విచారించగా అందులో బుర్రా రామకృష్ణ అని గాజువాకలో సస్పెక్ట్ షీట్ హోల్డరు 4 నెలల నుంచి అక్కడ ఆబ్సెంట్ అయిపోయినాడు. అతను ఒకడు ఈశ్వర గోపాల్ వేణు అని అతను బెల్గాంకు చెందినటువంటి అతను కన్నడ మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ అదే ఫుట్పాత్ మీద డిఆర్ఎం ఆఫీసు ఆ చుట్టుపక్కల ఉంటూ ఎవరన్నా భోజనం ఇస్తే తీసుకొని తింటూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్క్రాప్ దొరికినటువంటి చిన్న చిన్న మెటీరియల్ ఎత్తుకొని పోయి షాపుల్లో అమ్ముకొని దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారని తెలిసింది. వాళ్ళిద్దరిని విచారించగా ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో టీవీ, బైస్కిల్, ఎయిర్ కండిషన్ అవుట్లెట్స్ 2
ప్లస్ గ్యాస్ సిలిండరు ఇంటాక్ట్గా వాళ్ళిద్దరి దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని అలాగే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది.